పురస్కరించుకొని గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ అయినటువంటి 100 రోజుల పనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా వారి వద్దకు వెళ్ళి వారిని కలవడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకం అనేటువంటి పథకం గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటివి కూడా ఈ వారం ఉన్న ప్రభుత్వాలు ఏది కూడా కూలీ కూడా పెంచలేకపోయింది. ఇప్పుడు పని దినాలు కూడా పెంచలేదు. ఇప్పుడుటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి 400 రూపాయలు పెంచడం జరిగింది. పని దినాలు కూడా పెంచడం జరిగింది. ఇట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి అయిన వెల్సాల రాజేందర్రావు గారు ఈరోజు వారి గురించి ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయవలసిందిగా మేము వారికి చెప్పడం జరిగినది. ఇట్టి ప్రచారంలో మేము ఇచ్చినటువంటి హామీలు కూడా మేము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమల్లో భాగంగా 4 గ్యారంటీలు కూడా అమలు చేయడం అనేది జరిగినది. 5 గ్యారంటీలు కూడా ఇప్పుడు కూడా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో భాగంగా 6 గ్యారంటీలు మళ్ళీ 5 గ్యారంటీలు మళ్ళీ అమలుకు చేయడం అనేది జరుగుతున్నది. పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సీనియర్ కార్యకర్తలు యువ కార్యకర్తలు అందరం కలిసి మన కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్సాల రాజేందర్రావు గారి గెలుపు కొరకు ఇంటింటికి తిరిగి ప్రచారం కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలు వాళ్ళు చేసిన కూలీల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర కూడా వినూత్న ప్రచారం చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు, ఈ 10 ఏళ్ళు అధికారం ఉండి మీరు ఏం చేసిందో ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇలా దళిత బంధు ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, దళిత ముఖ్యమంత్రి ఇయ్యలే, ఏం చేయకపోతేనే ఉద్యోగాలు ఇయ్యలే, నిరుద్యోగులు ఇయ్యలే, ఏం చేయకపోతేనే మిమ్మల్ని గద్దె దింపి కూసో బిడ్డలారా మీరు పగకుండలు చెప్పి మాకు అధికారం ఇచ్చిళ్ళు. ఇలా మేము వచ్చినాక 5 నెలలు 5 ఏళ్ళు అధికారం వచ్చి మేము 3-4 హామీలు అమలు పరిచినాం. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఓటరు ప్రజల విజ్ఞప్తి చేస్తున్నాం మా అందరి తరఫున తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపిస్తే మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రం అభివృద్ధి అయితే జిల్లా అభివృద్ధి అవుతుంది, జిల్లా అయితే గ్రామం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆలు లేదు సోలు లేదు వాళ్ళని పేరు సోమలింగం అన్నట్టు టీఆర్ఎస్ బీజేపీ నాయకులు గప్చున కూర్చొని ఇంట్లో మండాలే. మా కాంగ్రెస్ నాయకుల మీద విమర్శ చేస్తే సహించలేదు. తస్మాత్ జాగ్రత్త బిడ్డలారా. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా వచ్చేది కాంగ్రెసే, ఉండేది కాంగ్రెసే, పరిపాలన చేసేది కాంగ్రెసే, డెవలప్ చేసేది కాంగ్రెస్. కాబట్టి మా ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని ఎటువంటి నులి లేకుండా ప్రజాస్వామ్య పరిపాలన చేస్తాం. కాబట్టి మమ్మల్ని అందరూ సహకరించాలి. ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. బీజేపీ 10 ఏళ్ళ నుండి ఏం చేయలేదు, టీఆర్ఎస్ 10 ఏళ్ళ నుండి ఏం చేయలేదు. రైతుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి పరిపాలన చూసినా, రేవంత్ రెడ్డి పరిపాలన చూసినా ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మేరతో గెలిపించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై కాంగ్రెస్.